హలో అండి, ఇది మనకి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి ఉండే టెక్స్ట్ బుక్. సో ఈ టెక్స్ట్ బుక్కి మనకు టైటిల్ వచ్చేసి ఒడిస్సీ 1 అని ఇచ్చారు. ఒడిస్సీ 1 అంటే ఏంటంటే, ఇప్పుడు మనకేంటి ఇందులో ఒడిస్సీ అంటే ఒక లాంగ్ జర్నీ. ఈ ఫార్మాట్లో మనం చూడొచ్చు. అంటే ఇప్పుడు మీరు 10th నుంచి ఇంటర్మీడియట్కి వస్తారు కదా, ఇది ఒక లాంగ్ జర్నీ లాగా మనకు. సో ఒక లాంగ్ జర్నీ అన్నట్టుగా చూడొచ్చు మనము. దీంతో పాటు ఇంకా మనకి ఏమేమి ఇచ్చారంటే, ఏ ఇయర్ పబ్లిష్ అయింది, ఎన్ని కాపీస్ వచ్చాయి, ప్రైస్ వచ్చేసి 142 రూపీస్. నా ప్రకారం అయితే మీరు టెక్స్ట్ బుక్ కొనుక్కుంటే ఈ టెక్స్ట్ బుక్ అయితే చాలా బాగుందండి. సో మీకు ఎక్కువ బెనిఫిట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో కుదిరిన వాళ్ళందరూ టెక్స్ట్ బుక్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ మీకు ఫర్దర్గా కూడా యూజ్ అవుతుంది ఈ టెక్స్ట్ బుక్ గ్రామర్ వైజ్. నెక్స్ట్ ఇవి వచ్చేసి మన ఉండే సిలబస్. ఇందులో మనం ప్రీవియస్ ఇయర్ సిలబస్ చెక్ చేసుకుంటే మనకు ప్రతిసారి ప్రోజ్, పోయిటరీ అండ్ నాన్ డీటెయిల్ సపరేట్గా ఉండేవి. బట్ ఇప్పుడు మనం ఇందులో కనుక అబ్జర్వ్ చేసామంటే ప్రోజ్ అండ్ పోయిటరీ అండ్ నాన్ డీటెయిల్ ఒక యూనిట్లో ఇచ్చారు. సో యూనిట్ 1 ద అవేకనింగ్, మెటమార్ఫసిస్, బ్రేవ్ న్యూ వరల్డ్. సో ఇలా 3 యూనిట్స్గా ఇచ్చేసి అందులో మనకు సెగ్మెంట్స్గా పెట్టారు. సో మనకు ఎగ్జామ్లో ఏంటంటే ప్రతి యూనిట్ నుంచి ఆర్ ప్రతి లెసన్, పోయం అండ్ నాన్ డీటెయిల్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. మనం ఏవైనా 2 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ప్రోజ్ అండ్ పోయిటరీ నుంచి, నాన్ డీటెయిల్ నుంచి ఒకటి. కాబట్టి ఏవైనా 2 లెసన్స్, 2 యూనిట్స్ మీరు పక్కాగా ప్రిపేర్ అయినా కూడా సరిపోతుంది. నెక్స్ట్ మనకు ఉండేవి గ్రామర్. గ్రామర్లో వచ్చేసి ప్రీవియస్ పేపర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు క్రియేటివ్ రైటింగ్ అనేది ఇంక్లూడ్ చేశారు. మీరు అనుకోవచ్చు, ఇక్కడ మరి మనకి ఇచ్చిన సింథసిస్లో లేదు కదా క్రియేటివ్ రైటింగ్ అని. బట్ ఇక్కడ ఏమైందంటే ప్రతి యూనిట్ వెనక మనకు క్రియేటివ్ రైటింగ్ ఇచ్చారనమాట. సో మనం దాన్ని కరెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు మారినే వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇచ్చారు. ఇది స్టూడెంట్స్కి చాలా అడ్వాంటేజ్. అలాగనే మనకి ప్రిపోజిషన్స్కి కూడా వాళ్ళే 3 ఆప్షన్స్ ఇస్తారు. మనం అందులో ఒకటి చూస్ చేసుకొని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. ఇవి ఇంతకుముందు లేవు, ప్రీవియస్ ఇయర్స్ బ్యాచ్ వాళ్ళకు లేవు. సో ఇందులో కూడా ఏంటంటే వాళ్ళే 3 ఆన్సర్స్ ఇస్తారు. స్టూడెంట్స్ అందులో కరెక్ట్ వన్ని పిక్ చేసుకుంటే సరిపోతుంది. యాజ్ వెల్ యాజ్ లాస్ట్లో డైలాగ్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏంటంటే మీకు వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు. ఏ లైన్లో ఏ డైలాగ్ సూట్ అవుతుంది అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకుండే టెక్స్ట్ బుక్ యాజ్ వెల్ యాజ్ దాని యొక్క సిలబస్.